మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా మనం ఈ వీడియోలో కన్యారాశి వారి గురించి వివరించుకుంటున్నాం. ఈ కన్యారాశి లగ్న జాతకులకు ఈ మాసం చాలా వ్యతిరేక గ్రహ స్థితి ఉంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దైవబలాన్ని పెంచుకుంటే సాధ్యం కానిదంటే ఏది లేదు. మీకు జన్మలోనే కేతువు, తలనొప్పి ఉండేదానికి అవకాశం ఉంది. డొక్కలో కుడివైపు నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంది. మీకు ఏది వద్దు వద్దు అనిపిస్తూ ఉంటుంది. కేతు అంటేనే వైరాగ్యం కాబట్టి నాకు ఇదే చాలు, ఇంతే చాలు, ఇంతవరకే ఉంటే చాలులే, లేకపోతే పోతుందిలే అనిపిస్తూ ఉంటుంది. కన్యారాశి వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. పొగిడితే ఏమైనా చేస్తారు. ఒకరి కింద తల వంచరు. తల వంచకుండా బతకాలనుకునే వాళ్ళు కన్యారాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళకు తండ్రికి ఒకంత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మాసం. ఈ మాసమే కాదు, జనరల్గా కూడా వీళ్ళకు తండ్రి ద్వారా వీళ్ళకు నష్టం అనేది ఉంటుంది. అంటే వ్యయాధిపతి రవి ద్వితీయంలో కుటుంబ స్థానంలో నీచ పొందడం వల్ల. ఇక ఈ రాశి వారికి ఈ మాసం జన్మకేతువు, సప్తమ రాహువు, లాభస్థానంలో కుజుడు నీచ పొంది ద్వితీయాన్ని చూస్తున్నాడు, కుటుంబ స్థానాన్ని. కుటుంబాధిపతిని కూడా కుజుడే చూస్తున్నాడు. ద్వితీయాధిపతిని కుజుడు చూస్తున్నాడు. ఈ లగ్నానికి రాశికి కుజుడు పరమపాపి. తృతీయ అష్టమాధిపతి. వీళ్ళు ఇన్సూరెన్స్ వేయకూడదు. ఇన్సూరెన్స్ వేస్తే అదే లాస్ట్, మళ్ళీ అంతే. మీరు క్లెయిమ్ చేసుకోవడం కూడా క్లెయిమ్ కాని వాళ్ళంతా కన్యారాశి, కన్యాలగ్నంలో ఉంటారు. ఇన్సూరెన్స్ అంతా కూడా కట్టి కూడా చివరికి డబ్బులు రాని వాళ్ళంతా కూడా కన్యారాశి, కన్యాలగ్నం వాళ్ళు ఆ రాశిలో ఉన్న నక్షత్రాల వల్లే ఉంటారు. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేటువంటి స్థానానికి అధిపతి అయినటువంటి అంగారకుడు నీచపడి ఉన్నాడు. మీకు పరమ రాజయోగకారకుడైనటువంటి శనిగ్రహము అంగారకుడి చేత పీడించబడుతున్నాడు. శుక్రుడు అంగారకుడి మీకు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు కూడా అంగారకుడి చేతనే పీడించబడుతున్నాడు. మీకు పరమ పాపి అయినటువంటి బాధకాధిపతి అయినటువంటి మిమ్మల్ని బాధించేటువంటి గురుగ్రహం భాగ్యస్థానంలో బలంగా ఉంది. మీకు గురుబలం వచ్చేసింది, మీకు ఏదో పొల్లిపోతుంది అనుకుంటూ ఉంటారేమో, అది తప్పు. గురువు ఎక్కడున్నా మీకు ఏమీ ఇవ్వడు. మొహమాటాన్ని ఇస్తాడు, మంచితనాన్ని అనేటువంటి ఒక క్యారెక్టర్ని ఇచ్చి ముంచేస్తూ ఉంటాడు. ఉభయ రాశులకు గురువు బుధుడు చెడిపోవాలి, అప్పుడే బలం. అంటే మిథున కన్య ధనుర్ మీన రాశుల వారికి బుధుడు గురువు చెడిపోవాలి, అప్పుడే రాజయోగం. అంటే వీళ్ళు ఒకరికొకరు బాధకాధిపతులు. బాధకాధిపతి బలం వస్తే ప్రయోజనం అని ఎలా చెప్తారు? తప్పు కదా. గురుబలం వచ్చింది కన్యారాశి వాళ్ళకి గురుబలం వచ్చి ఏం లేదు, ఊరికే క్యాలెండర్ మారుతుంది అంతే, ఇంకంత మించి ఏం జరగలేదు. బాధకాధిపతి బలం వస్తే ఏం చేస్తారు? మన శత్రువుకు బలం వస్తే మనకు మంచిదా? ఎట్లా మంచిది అవుతుంది? అది కుదరదు. గోచారం కావచ్చు, జాతకం కావచ్చు, బాధకాధిపతే. ఇక్కడ లాభంలో కుజుడు నీచబడినాడు అంటే మీ పాపగ్రహానికి కూడా బలం పెరిగిపోయింది. అంటే శత్రువు అష్టమాధిపతి ఆకస్మిక నష్టాలను, కష్టాలను ఇచ్చేటువంటి, దుస్సంఘటనలు ఇచ్చేటువంటి గ్రహము నీచపడి బలం పెరిగింది. మీ ద్వితీయాధిపతిని వీక్షిస్తూ బాధిస్తూ ఉంది. తృతీయంలో మీ యొక్క రాశ్యాధిపతి, మీ రాశి దశమాధిపతి వక్రించున్నాడు శత్రుస్థానంలో, అంగారకుడి యొక్క స్థానంలో. ఆ బుధుడిని కూడా మళ్ళీ గురువు నియంత్రిస్తున్నాడు. ఇక్కడ మీ ఇంటెలిజెన్స్ అసలు పనిచేయదు, పూర్తిగా పనిచేయదు. చంద్రుడు ఒక విధంగా ఆయన ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని, ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని ఇచ్చుకుంటూ శుభ అశుభ మిశ్రంగా వెళ్తుంటాడు. ఆయన మనం సీరియస్గా నేనైతే తీసుకోను. ప్రధాన గ్రహాలు మిగిలిన వాటిని తీసుకుంటాను. లగ్నంలోనే కేతు ఉండడం వల్ల మీకు సున్నితత్వమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కనుక ఏడుపు వస్తూ ఉంటుంది. ఏదైనా ఎక్కువ మారితే ఏడుపు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, వైరాగ్యం వచ్చేస్తుంది, తలనొప్పి వస్తుంది, వెంట్రుకలు ఎక్కువ రాలిపోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకు జన్మ లగ్నంలోనే కేతు ఉండడం వల్ల లాభస్థానంలో కుజుడు బలంగా మీకు ఉండి మీ రాశి అధిపతిని కూడా నియంత్రిస్తుండడం వల్ల, అంటే మీ తృతీయాధిపతి కూడా లాభంలో నీచపడడం వల్ల, తృతీయంలో మీ రాశ్యాధిపతి ఉండడం వల్ల రాశ్యాధిపతికి బలం పోతుంది. ఆ బుధుడిని కూడా గురువు చూస్తున్నాడు, రాశ్యాధిపతికి బలం లేదు.
ఈ కేతు ఉండడం వల్ల కేతు అంటే వెంట్రుకలు. మీకు వెంట్రుకలు ఊడిపోయేదానికి అవకాశం ఎక్కువ. కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. వాళ్ళు కుచ్చులుగా ఊడి వచ్చేస్తూనే ఉంటాయి. మేషరాశి వాళ్లకు అష్టమ స్థానం. మేషం అంటేనే తల. ఇప్పుడు మీకు మీ రాశిలోకి మీ తల మీదకి కేతు వచ్చాడు. కేతు అంటే తలలేని గ్రహం. తలలేని గ్రహం మీ తల మీదకి వచ్చినప్పుడు మీకు వెంట్రుకలు రాలిపోకుండా ఇంకేమవుతుంది? తలనొప్పి రాకుండా ఏమవుతుంది? వద్దు అనుకుండా ఇంకేమవుతుంది? ఈ గోచారంలో ఇట్లాంటి ఫలితం ఎక్కువ ఉంటుంది. శుభ పరిణామాలు చాలా తక్కువ. ఎంతున్నా కొంతలో కొంత రాహుగ్రహమే మిమ్మల్ని కాపాడుతూ ఉంది. ఆయన సప్తమ స్థానంలో ఉన్నా కానీ, దిగ్బలంలో లేకపోయినా కానీ, మీ రాశికి ఆయన రాజయోగ కారకుడు. మీ యొక్క ద్వితీయ స్థానంలో చాలా బలంగా ఉన్నటువంటి, దశమ స్థానంలో బలంగా ఉన్నటువంటి, పూర్ణ బలం కలిగినటువంటి, మీ షష్ఠ స్థానంలో పూర్ణ బలం కలిగినటువంటి, అంటే మీ 2, 6, 10 స్థానాల్లో పూర్ణంగా 4 పాదాలతో ఉన్నటువంటి ఏకైక గ్రహము రాహువే. ఆ రాహు మీ లగ్నాన్ని, రాశిని వీక్షించడం మీకు ఒక విధంగా అదృష్టమే. ఆయన ఇవ్వలేని స్థితిలో ఉన్నా కానీ మిమ్మల్ని ఈజీగా తను హ్యాండిల్ చేస్తున్నాడు. ఏదైనా దారి చూపిస్తాడే రాహువే మీకు, ఇంకెవ్వరు లేరు. కాబట్టి మీకు వెంట్రుకలు రాలిపోతున్న వాళ్ళు, అదేవిధంగా తలనొప్పి ఉన్నవాళ్ళు, శిరోభారంతో హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళు ఈ రాశిలో ఉంటే అశ్వని హెయిర్ ఆయిల్ మీరు దానంగా ఇవ్వచ్చు. అశ్వని అంటేనే మేషరాశిలో మొదటి నక్షత్రం అశ్వని నక్షత్రం. హెయిర్ ఆయిల్ అంటేనే తల మీద పెట్టేది. మేషరాశి తల, మీకు అష్టమ స్థానం. కాలపురుషునికి తల మొదటి రాశి, మీకు అష్టమ స్థానం. అష్టమ స్థానాధిపతి మీకు నీచ. లగ్నంలో రాశిలో కుజుడు, కేతువు తలలేని గ్రహం. కాబట్టి తల మీదనే కదా నూనె పెడతాము, హెయిర్సే కదా మీకు రాలుతున్నాయి. ఈ అశ్వని హెయిర్ ఆయిల్ని మీరు దానంగా ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఆ దోషం పోతుంది. దాని తలకే పెడతారు, దాన్ని తాగరు. కన్యారాశి వాళ్ళు అశ్వని హెయిర్ ఆయిల్ని దానంగా ఇవ్వడం వల్ల మీకు శిరోభారం తగ్గుతుంది, తల వెంట్రుకలు రావడం ఆగుతాయి. అది దానంగా ఇవ్వడం వల్ల, మీరు పెట్టుకోవడం వల్ల కాదు. చక్కటి ఫలితాలు వస్తాయి. అష్టమ స్థానానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా నివర్తి అవుతుంటాయి. ఇది మీరు జీవిత పర్యంతం కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే కేతువు లగ్నంలో ఉండడమే కారణం. కాబట్టి మీరు ఈ గ్రహచారంలో ఈ కేతువు మారే వరకు కూడా మీరు చికెన్ తినకపోవడం బెటర్. కేతు అంటే కోడి అంటే కేతు జన్మంలోకి వచ్చాడంటే మీకు వ్యక్తిగత జాతకంలో బలమైన దశ జరిగితే పర్వాలేదు, జరగకపోతే అప్పులైపోతారు. కేతు అంటేనే అప్పు. ఎవరు అప్పులు పెంచాలనో ఆ రాశిలోకి వెళ్తూ ఉంటాడు, ఎవరు అప్పులు పెంచాలనో ఆ రాశులను చూస్తూ ఉంటాడు, ఎవరు అప్పులు పెంచాలనో ఆ నక్షత్రాలకు ఆయన ప్రయాణిస్తూ ఉంటాడు. అప్పులు పాలవడానికి, అందరూ కూడా అప్పులు పాలవడానికి కేతు గ్రహ ప్రభావమే. ఆయన ఒక్కసారి అలా టచ్ చేశాడంటే మనం జీవితాంతం కట్లను తప్పు చేసి వదిలేస్తాడు అంతే, ఒక్కసారి టచ్ చేస్తే. అంత శక్తి ఉంటుంది కేతు గ్రహానికి. మన తాత ముత్తాతలు చేసిన పాపాలను కూడా అప్పుల రూపంలో మనకి ఈ జన్మలో ఇచ్చేస్తాడు ఆయన. మనం ఏ తప్పు చేయము, మన సంబంధం లేని అప్పులు అది కూడా ఎక్కువ ఇస్తాడు. మనం చేసిన దానికన్నా తక్కువ ఉంటాయి, మనకు సంబంధం లేనివి ఎక్కువ ఉంటాయి. అది సంబంధం లేని అప్పులు పెంచేసి చేసేసేటువంటి గ్రహం కేతు. కాబట్టి చికెన్ తినకూడదు. నేను సూచన చేస్తున్నాను, తింటే మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఈ మాసం జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన జాగ్రత్తలు పాటించుకోవాలి. అతిగా ఆలోచించుకొని అతి విశ్వాసంతో ఏది చేయకూడదు. తర్వాత ఈ కన్యారాశి వాళ్ళు జీవిత పర్యంతము ఏం చేసుకుంటే కాస్త ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతారు, మీకు ఏ రోజుకి ఆ రోజు వచ్చే ఆదాయము, లిక్విడ్ క్యాష్ అనేది పెరుగుతుంది అంటే తులారాశిని బలపరుచుకోవడం వల్ల మాత్రమే అవుతుంది. అంటే మీకు ధనస్థానం అంటే రెండో స్థానాన్ని బలపరుచుకోవడం వల్ల డబ్బులు వరకునే వస్తుంది. తులారాశి అంటే ఏంది? త్రాసు అంటే వ్యాపారము. అదేవిధంగా తులారాశిలో మీకు విపరీత రాజయోగాన్ని ఇచ్చేటువంటి రాహు యొక్క నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఆ రాహు స్వాతి నక్షత్రానికి తేనె పెట్టి స్వాతి నక్షత్రం, తేనె, కాఫీ, సపోటా లాంటి మధురమైన పదార్థాలన్నీ కూడా స్వాతి నక్షత్రమే. స్వాతి నక్షత్రము ఖండం ఉండలుగా లేకుండా, ముక్కలుగా లేకుండా 4 పాదాలు ఒకే రాశిలో బలంగా ఉంది. ఈ తేనె, కాఫీ మీరు ఆహార పానీయాలకు తీసుకోవచ్చు. మీకు చిత్తా నక్షత్రం కూడా మీ రాశిలో ద్వితీయంలో ఉంది. చిత్తా నక్షత్రానికి కంచి కామాక్షి అమ్మవారు, చిత్రగుప్తుల వారు, విశ్వకర్మ గారు కూడా ఈ నక్షత్రానికి సంబంధించిన దేవతే. కాబట్టి ఈ దేవతలను కూడా చక్కగా ఆరాధించుకోవచ్చు. చిత్రగుప్తుల వారు అంటేనే
కలము ఆయుధంగా కలిగినటువంటి ఎదురు దేవతలు. బ్రహ్మదేవుడు, చిత్రగుప్తుడు. ఆయన తలరాత రాస్తాడు, ఈయన సవరిస్తాడు, ఆడిటింగ్ చూస్తాడు. మీకు సంపత్తారగా వచ్చాడు. మీకు సంపత్ ఇచ్చేటువంటి రాశిలో దేవతగా వచ్చాడాయన. కాబట్టి నేను చెప్పిన దేవతారాధన చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి ఆహారం తీసుకోవచ్చు. కంచి కామాక్షి అమ్మవారికి నిమ్మకాయలంటే చాలా ఇష్టము. నిమ్మకాయలో దీపం పెట్టండి. మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక దండకం ఉంది. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, పెదవాడ కనకదుర్గని. కంచి కామాక్షి అమ్మవారితోనే స్టార్ట్ అవుతుంది. మొదటి దేవత ఆమె. అంటే ఆమె కన్నుల్లో మీరు పడ్డారంటే ఇంక అంతే, మీకు అన్ని కర్మలు కాలిపోతాయి. ఆ కామాక్షి అమ్మవారి ఆరాధన చక్కగా చేసుకోండి. కామాక్షి దీపం పెట్టుకోండి. నిమ్మకాయలో దీపాలు పెట్టండి. లేదా నిమ్మ పండ్లు తీసి అది కుంకుమతో అద్ది కామాక్షి దీపానికి అటు ఇటు పెట్టి వెలిగించండి. చక్కగా అగరబత్తులు వెలిగించండి. జీవిత పర్యంతం చేసుకోండి. చక్కటి ఆదాయాలను అభివృద్ధి చేసుకోండి. సుఖంగా ఉండండి. శుభం.